కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు? ఓటమి భయంతోనే కేటీఆర్ ఉన్నాడట. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం రెఫరెండం కాదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇప్పుడు రెఫరెండం అంటే రెఫరెండం దేనికి? అది మీ సీటు రా నాయన, రెఫరెండం కాదు, అది మీ సీటు, బీఆర్ఎస్ సీటు. రెఫరెండం దేనికంటారు? అది కొత్తగా పుట్టిన సీటు కాదు. మీ సీటుకి ఎలక్షన్లు అవుతున్నాయి. మీ సీటును మీరు కాపాడుకోవడం ప్రయత్నం చేయర్రి. కాంగ్రెస్ వాళ్ళేమో వాళ్ళు అభివృద్ధి చూపించి ఆ సీటు గుంజుకోవడానికి వాళ్ళు చేస్తారు. దానికి రెఫరెండం ఏంది? ఇంకేముంది? రెఫరెండం లేదు, గోచి లేదు. దానికి రెఫరెండం కాదు, రెఫరెండం కానే కాదు, అది మీ సీటు కాబట్టి మీరు కాపాడుకుంటేందుకు ప్రయత్నం చేయరు. మీకు ఎంత చేతన అవుతుందో, ఎంత దమ్ము ఉన్నదో ఆ దమ్ము చూపెట్టరు, తెలుస్తుంది, ప్రజలకు తెలుసు. ఆయనకు దమ్ముంటే 24 నెలల పాలన చూపించప్పుడు ప్రజల తీర్పు కోరాలి. 24 నెలలలోనే ఇంత చేసిండు. మీరు వచ్చిన 5 సంవత్సరాలలో ఏం బీకింది ఏం లేదా? మీరు ఏం చేయలే. అప్పుడే పుట్టింది పిల్ల, అప్పుడే నడుతుందా, పెళ్లి కాగానే పిల్లలు పుడతారా అని మీ అయ్యి అన్ని కథలు చెప్పుకుంటూ వచ్చిండు. 5 సంవత్సరాలు పబ్బం గడిపిండు. రాష్ట్ర ఆదాయాన్ని మొత్తం మింగిండు 5 సంవత్సరాలు. ఫస్ట్ తర్వాత అప్పులు చేసిండు, అన్ని చేసిండు, మొత్తం అప్పుడు మింగిండు. మీరు చేసింది ఏం లేదు, పీకింది ఏం లేదు. కానీ ఇట్లాంటి భారీ డైలాగులు సినిమా వాళ్ళతో అలవాట్లు అయ్యి బాగా ఇటువంటి డైలాగులు వస్తాయి. హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు కృషి. ఎప్పుడు గుర్తుకొచ్చిండే ఆ చంద్రబాబుని ఏమేమి ఇంగ్లీష్, బట్లర్ ఇంగ్లీష్ అని మాట్లాడినావు. చంద్రబాబుని ఎందుకంటున్నంటే జూబ్లీహిల్స్ ఏరియాలో ఆంధ్ర వాళ్ళ ఓట్లు ఉంటాయి కాబట్టి అక్కడ చంద్రబాబు ఉన్నాడు కాబట్టి చంద్రబాబుని మెచ్చుకోవాలి. జగన్ని మెచ్చుకోరాదు? జగన్ని మెచ్చుకుంటే ఓట్లు పడాయి. అందుకని చంద్రబాబు అని జోకుతున్నాడు. ఏం చంద్రబాబు నాయుడిని తిట్టిరు మీరు? నీ వయసు ఏంది? నువ్వు చంద్రబాబుని ఎన్ని మాటలు అన్నావు? నువ్వు అన్నావు, మీ అయ్యి అన్నాడు. ఆ టీడీపీ పార్టీలో బతికొచ్చి ఇవాళ మీరు సపరేట్ అయ్యి పెట్టి ఆయనను కూడా తిట్టిరు. చంద్రబాబు నాయుడును కూడా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇవాళ చంద్రబాబు కృషి వల్ల అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సంక్షేమానికి వైఎస్ ప్రాధాన్యం ఇచ్చారు. వైఎస్ ఇచ్చిండు, రోషే ఇచ్చిండు, కిరణ్ ఇచ్చిండు, అందరు ఇచ్చిరు, అందరు మంచిగా చేసిరు. దాంతోపాటు వాళ్ళ అందరికంటే మించి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అప్పులలో ఉన్న రాష్ట్రాన్ని కూడా నడపడం అంటే అంత ఈజీ కాదు, అయ్యే ఆషామాషి కాదు. ఎట్లా నడుపుకుంటూ వస్తున్నాడు ఏంది? మీరు అప్పుల కుప్ప చేసి ఆయన నెత్తిల ముళ్ళ కిరీటం పెడితే అయినా కానీ అట్లా నెట్టుకుంటూ వస్తున్నాడంటే మీరు ఆయన కాలు మొక్కాలే. ఎక్కడ కూడా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా, మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టుకుంటా ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడంటే మీరు ఆయన కాలు మొక్కాల్సిందే, దండం పెట్టాల్సిందే. మీరు కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో జోష్, ఏ రంగంలో జోష్ లేదు. మీ కుటుంబంలోనే జోష్. మీరు ఉరుకుతుంటే మీ వెనకంగా 30 కార్ల కాన్వాయ్, ఇదే జోష్. కానీ ఎక్కడ కూడా జోష్ లేదు, గోషి లేదు. రేవంత్ లాంటి సీఎంని ఎప్పుడు చూడలేదు. చూస్తున్నావుగా ఇప్పుడు. అది అట్లా గొప్పగా చెప్పాలి. రేవంత్ లాంటి సీఎంని ఎక్కడ కూడా చూడలేదు, ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే అంత ఆ రకంగా పనులు చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి మీరు చూడలే. ఇంకా అద్భుతాలు చేస్తాడు, ఇంకా చూడాలి. జూబ్లీహిల్స్ రోడ్ షోలో కేటీఆర్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కానీ మీరు వాళ్ళ కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేసింది మీరు. ఆ కొడుకు వస్తా అంటే అమెరికా నుంచి రావద్దు, వస్తే మర్యాద ఉండదు, కాంట్రవర్సీ అవుతుందని బెదిరించింది మీరని ఆ అబ్బాయి డైరెక్ట్ ప్రెస్ మీట్లలో చెప్పేసిండు. మీరు అన్ని లంగ రాజకీయాలు చేసి మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. ఏందనుకుంటున్నారు? ఎక్కడెక్కడ ఏమేం చేసుకుంటూ వచ్చిర్రు. కాకపోతే ఏంటంటే కొంతమంది స్లమ్ ఏరియాలలో ఉన్న ప్రజలకు కొంత అర్థం కాదు. అన్నలు అర్థం చేసుకోవాలి. మీరు మొత్తం క్షుణ్ణంగా ఆలోచన చేయాలి, పరిశీలించాలి. ఏం జరుగుతున్నది, ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఈ అంచనాలు ఉండాలి మనకు. ఇవన్నీ ఉంటేనే మనం బాగుపడతాం. ఇటువంటి దొంగల చేతికి ఎందుకు ఇచ్చినామా అని చాలామంది విద్యావేత్తలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, హేమీలు పండితులు కావచ్చు, రాజకీయ పండితులు కావచ్చు, చాలామంది మాట్లాడుతున్నప్పుడు కొన్ని వినాలే. అవి నిజాలే మాట్లాడతారు, అనుభవం ఉన్నోడు. అవి వినాలి, అవి నమ్మాలి, తప్పదు. ఈ దొంగలు ప్రజలలోకి వస్తే కొంతమంది పాపం వాళ్ళకు అర్థం కాక వీళ్ళు ఎమ్మడిబడి ఉరుకుతున్నారు. ఏంటంటే సరే ఏదో ఖర్చుకు వస్తాయి కదా అన్న ఉద్దేశంతో. కానీ పాపం వాళ్ళకు కూడా ఈయన ఎమ్మడి తిరగాలి అన్న షోకేం కాదు, గడవాలి కదా అట్లా.